శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఇది ఈ రోజుల్లో చిన్న లేకుండా పెద్ద లేకుండా ఎవరైనా సరే నేను సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వాలి అని చెప్పేసి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఒకడేమో చెట్టు ఎక్కుతాడు, కాళ్ళ కింద ఉండి ఇంకో చెట్టు కొమ్మ పట్టుకొని వీడియో తీసి చూడండి అని చెప్పేసి తీస్తాడు. ఇంకోటి రైలు పట్టాల మీద పోయి పడుకుంటాడు. ఇట్లా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. అసలు ఎందుకు అంత ఏంటి అసలు? సోషల్ మీడియాలో పేరు సంపాదించుకోవాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, వికులేశాలు వేస్తూ ఉన్నారు, వెర్రి చూపులు చూస్తున్నారు. కొంతమంది అలాంటి సంఘటనలో దుర్ఘటనగా చనిపోవడం కూడా జరుగుతుంది. వాస్తవంగా మనకి పేరు రావాలంటే ఏదో రకంగా ఒక మంచి స్క్రిప్టో, మంచి కథో, మంచి మంచి సమాజానికి సంబంధించినటువంటి మెసేజ్ ఇస్తే చాలా బాగుంటుంది. కానీ ఈ మధ్య కుర్రోళ్ళు ఏంటంటే చాలా చూస్తున్నాం మనం. ఇలాగా రైలు పట్టాల దగ్గరికి వెళ్ళి ఆ రైలు గుద్దే చనిపోవడం, చెట్టెక్కి అలాడి కింద పడిపోవడం, సముద్రంలో ఈతకెళ్ళి ఆ సెల్ఫీ తీసుకుంటా చనిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ఇంత జరిగినా కానీ ఇంకా వాళ్ళకి అర్థం కాకుండా మళ్ళీ ఇంకా అదే పని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. ఇప్పుడు కుర్రోళ్ళు ఏంటంటేనండి ఏం ఆలోచిస్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. వాస్తవంగా దీని గురించి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందేమో నాకు తెలిసి. అది ప్రభుత్వాలు గట్టిగా ప్రయత్నం చేయాలి. నిజంగా ఈ సోషల్ మీడియా ఈ డ్రగ్స్ కంటే ఎక్కువ ఎడిట్ అయిపోయారు వీళ్ళు. అవును, ఈ సోషల్ మీడియాలో సెలబ్రిటీ అవ్వాలనే ఆలోచనలో ఏవేవో చేస్తున్నారు, ఏవేవో తీస్తున్నారు. కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎప్పుడైనా సోషల్ మీడియాలో పేరు సంపాదించుకునేటటువంటి కుర్రోళ్ళ గురించి నేను చెప్తున్నానండి, మీ వెనకాల మీ కుటుంబం ఉంటుంది, మీకోసం ఎన్నో ఆశలు ఆశయాలతో మీ తల్లిదండ్రులు ఉంటారు, నీ తోడబుట్టిన వాళ్ళు ఉంటారు, మీ చుట్టాలు ఉంటారు, బంధువులు ఉంటారు. వీళ్ళందరి కడుపు కోతకి కారణం అవుతున్నారు మీరు. సోషల్ మీడియాలో పేరు రావాలంటే ఓ చక్కటి ఏదైనా స్కిట్టో అలాంటి ఏదో చేసుకుని ఓ చక్కటి సందేశం, మన సమాజానికి ఉపయోగపడే సందేశం ఏదైనా ఇస్తే దానివల్ల కూడా పేరు రావచ్చు. అంతేకాదు తప్ప రైలు పట్టాలపై ఈ స్టంట్లు చేయడం వల్ల కొంతమంది అజాగ్రత్త వల్ల చాలామంది చనిపోతున్నారు. అవి ఖచ్చితంగా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలా. మీ తల్లిదండ్రులకు ఆ శోకాన్ని, గర్భశోకాన్ని మిగిల్చకూడదని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే ఎవరైనా కానీ సోషల్ మీడియాలో పేరు సంపాదించాలని విపరీతమైన స్టంట్లు చేస్తుంటే అది మన వాళ్ళు ఎవరైనా పక్కన ఉన్నటువంటి వాళ్ళు చూస్తే వాళ్ళని మందలించండి, వాళ్ళని అలాంటి స్టంట్లు చేయకుండా కాపాడండి, ఆపండి. ఖచ్చితంగా మన బిడ్డలను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. తెలివి తక్కువతనంతో ఏదో వెర్రి ఆశ, సోషల్ మీడియాలో పేరు సంపాదించాలా, సోషల్ మీడియాలో ఫేమ్ అయిపోవాలా, సోషల్ మీడియా సెలబ్రిటీ అయిపోవాలని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. వాస్తవంగా మనం చేసేటటువంటి వర్క్లోనే ఒక అద్భుతమైన పేరు సంపాదించుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఏం పని చేస్తున్నాం, మనం ఏ వృత్తిలో ఉంటున్నాం, ఏ జాబులో ఉంటున్నాం, ఇవన్నీ చక్కగా ప్రజెంటేషన్ చేసుకుంటూ మంచి ప్రేమగా ఆప్యాయతతో ప్రతి ఒక్కరితో కలిసి ఉండాలనే సందేశాలు ఇస్తూ మనందరం మనుషులు అందరూ సమానమైన ఇలాంటి సందేశాలు ఇచ్చి సెలబ్రిటీ అయ్యేవాళ్ళు వందల మంది ఉన్నారు. ఇప్పుడు ఈ గురువులు, విద్యావేత్తలు చాలా మంది మాట్లాడుతూ సెలబ్రిటీ అయిపోతారు. వాళ్ళు సమాజానికి ఒక మంచి చేసి సెలబ్రిటీ అవుతారు, మంచి చెప్పి సెలబ్రిటీ అవుతారు. మనిషి జీవితం ఎలా ఉండాలి, ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా ఒకటి మంచి చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కనిపించారు, అరే పలానా ఆయన అంటాం, అదే స్టంట్ చేసి ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తుంటారు, అరే వాడరా వాడు 2 రోజులు 3 రోజులు గుర్తుంటాడు, తర్వాత ఏం గుర్తుంటాడండి. ప్రాణం పోయిన తర్వాత ఆ రోజు చెప్పుకుంటారు, తర్వాత ఏం ఉండదు. పలకడం కూడా వ్యత్యాసం వస్తుంది. వాడు సార్ అంటారు. కాబట్టి ఏదైనా మనం చేసే వర్క్ లో నైపుణ్యత, నాణ్యత చూపించుకుని చక్కగా ప్రజెంటేషన్ చేయండి. ఇప్పుడు సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్, చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి మన వృత్తిలోనూ మనం చేసే జాబులోనూ, అంటే మన వృత్తి చాలా వృత్తులు ఉంటాయి, చేతికల వృత్తి ఉంటుంది. అలాగే మనం ఏ వృత్తిలో ఉన్నా సరే ఆ వృత్తిని గౌరవప్రదంగా ప్రజెంట్ చేస్తూ చాలా మంది కూడా అత్యున్నత స్థాయికి ఎదిగిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి ఏమన్నా చేయండి, కానీ ఇలా తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చేటటువంటి ఇలాంటి స్టంట్లు చేయొద్దు. చేసి సమాజంలో మీకు చాలా మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తుని మీరు దీర్ఘాయుస్సుగా
మీరు ఉండాలే తప్ప అర్ధాయుసుగా మీరు వెళ్ళిపోకూడదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరైనా ఇలా స్టంట్లు చేస్తూ కనపడితే వాడు చిన్నైనా పెద్దైనా మందలించైనా కొట్టైనా ఆపే ప్రయత్నం చేయండి. వాళ్ళని మాత్రం క్షమించొద్దు, ఎందుకంటే వాడి ప్రాణం పోగొట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎవరు అందుబాటులో ఉన్నా ఎవరైనా ఇలా స్టంట్లు చేస్తూ మీకు కానీ కనిపిస్తే వాడిని మాత్రం క్షమించి వదిలిపెట్టకండి, దండించండి.